Good afternoon to one and all. We are from HVA Government Degree College, second BSc Botany. We are performing a skit that to create the awareness. వీళ్ళిద్దరు స్టూడెంట్ క్యారెక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు మదర్ క్యారెక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు షాప్ కీపర్ క్యారెక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ మేము ముగ్గురం స్టూడెంట్స్. చెప్పమ్మా. షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. సరే అమ్మా, బ్యాగ్ ఇవ్వు. బ్యాగ్ ఎందుకే? అక్కడ వాళ్ళు కవర్ ఇస్తారు కదా. అమ్మ, అవి ప్లాస్టిక్ బ్యాగ్ అమ్మా, అవి మనం యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు? ఎందుకు యూజ్ చేయకూడదు అంటే మనం ప్లాస్టిక్ వాడడం వల్ల మన భూమి అనేది చాలా కలుషితం అవుతుందమ్మా. అందుకే మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి వాడకూడదు. సరే, ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళిరా. సరే అమ్మా. షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. నేను చెల్లి వెళ్తానమ్మా. సరే. ఏంటి నువ్వు మీ చెల్లి వెళ్తున్నారు ఎక్కడికి? సరే రా, వెళ్దాం. బ్యాగ్ ఎందుకంటే ఏంటి కూరగాయలకి వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ బ్యాగ్స్ కదా, అవి మనం వాడకూడదు కదా. అంటే నీ ఆలోచన అసలు. సరే, నేను ఇష్టం, రా వెళ్దాం. ఏం కావాలమ్మా? నాకు ఇందులో కొత్తిమీరను ములంకాయలు ఈ బ్యాగ్లో వేసేయండి. ఆ బ్యాగ్ ఇంకా మళ్ళీ కవర్ ఇస్తాను కదా. అవి ప్లాస్టిక్ బ్యాగ్స్ కదండి, అవి యూజ్ చేయకూడదు కదా. ఏమవుతుందమ్మా? ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయడం వల్ల భూమి చాలా కలుషితం అవుతుందండి. అలాగే ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ మనం వాటర్లో వేయడం వల్ల వాటర్ అనేది స్ట్రక్ అవుతుంది. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్ కాల్చడం వల్ల క్యాన్సర్కి కారణం కూడా అవుతుంది. అందుకే నేను ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. సరే సరే అమ్మా. కాదే, మనమంటూ వాళ్ళకి చెప్తే వాళ్ళు మాత్రం ఏం చేంజ్ అవుతారు? మనకంటూ ఒక టీం ఉంటే మనం కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవుతుంది కదా. చెల్లి, ఇక్కడికి సచివాలయానికి రూట్ చెప్పరా? మీరెవరక్క? నేను ఎస్బీఐ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళని ఈ ఊరికి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్లాస్టిక్ని తక్కువ యూజ్ చేయాలని చెప్పడానికి వచ్చాను. అక్క, మేము కూడా ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం అక్క. మీరు మాకు సపోర్ట్ చేస్తారంటే ఎందుకు కాదంటాం. సరే రండి. సరే అక్క. ఈ ఊరికి మేము ఎందుకు వచ్చామంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ప్లాస్టిక్ అనేది మన నిత్యావసరంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాం, కానీ ప్లాస్టిక్ మనకు ఎంత డేంజరస్ అనేది మనకు అర్థం కావట్లేదు. తక్కువ వెయిట్ ఉంది, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు అని ఈజీగా మనం ప్లాస్టిక్ని క్యారీ చేస్తున్నామని ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. కానీ ప్లాస్టిక్ వల్ల మనకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ప్లాస్టిక్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్, అంటే త్వరగా డీకంపోజ్ అవ్వదు. అలాగే డీకంపోజ్ అవ్వడానికి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. నెక్స్ట్ దే లీడ్స్ టు, అంటే ఇది ఏంటంటే సాయిల్ పొల్యూషన్కి, వాటర్ పొల్యూషన్కి అండ్ హార్మ్ఫుల్ టు యానిమల్స్. ఇవి చాలా డేంజరస్ అని అర్థం. దీన్ని మనం ఎంత తక్కువగా యూజ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు కానీ కిరాణా స్టోర్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే సరుకులు ప్లాస్టిక్ కవర్లో కాకుండా పేపర్ బ్యాగ్స్లో వేసుకోవడం మనకి యూజ్ అవుతుంది ఎక్కువగా. షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్లు కాకుండా పేపర్ బ్యాగ్స్లో వేసుకోవడం వల్ల మనకి హెల్త్ ఇష్యూ రాకుండా ఉంటుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ కాకుండా స్టీల్ వాటర్ బాటిల్ తాగడం వల్ల మనకి హెల్త్ కేర్ అనేది తెలుస్తుంది. అలాగే పేపర్ బ్యాగ్ యూజ్ చేయడం వల్ల ట్రిబులర్ అనేది వర్క్ అవుతుంది. మీన్స్ రీయూజ్, రెడ్యూస్ అండ్ రీసైకిల్.